మరో ఆందోళనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గమని జేఏసీ కన్వీనర్ అయోధ్యరామయ్య తెలిపారు. యాజమాన్య తీరు నిరసిస్తూ రేపు ఉదయం 8 గంటలకు ప్రధాన పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామన్నారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కార్మికులకు అయోధ్యరామయ్య పిలుపునిచ్చారు. మిత్రులారా, ఈరోజు యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ చూస్తా ఉంటే ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత యాజమాన్యం ప్రభుత్వం తాలూ కండకావరంగా చూపిస్తా ఉంది. ఉద్యోగులకి ఉత్పత్తి తాలూకా పర్సెంటేజ్ని బట్టి జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నారంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా పోతుందనేది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద కూడా తెగించి పోరాడకపోతే మన ఇంటికి వచ్చి కూడా కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వారికి కోకోని 370 పుషింగ్లు కావాలట, సెంటర్ కావాలట, బ్లాస్ట్ ఫర్నెస్ లో 19,000 హాట్ మెటల్ కావాలట, ఎస్ఎంఎస్ లో 120 హీట్లు కావాలంట, రోలింగ్ మిల్స్ లో 13,000 ప్రొడక్షన్ కావాలట. ఎప్పుడైనా గడిచిన సంవత్సర కాలంలో ఒక్కసారని ఉత్పత్తులు వచ్చాయా? బ్లాస్ట్ ఫర్నెస్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 17,000 టన్నుల యావరేజ్ దాటి ఎప్పుడైనా తీయగలిగారా? ఈ ఫిగర్స్ ని ప్రభుత్వానికి ఎవరు కమిట్ అయ్యారు? ఎవరితో చర్చించారు? ఉద్యోగులతో గానీ, హెచ్ఓడీలతో గానీ ఎవరితో చర్చించారా? మీరు ఎవరితో చర్చించకుండా మీరే ఒప్పందాలు రాసుకుని 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేసి వేలాది మంది ఉద్యోగులు బయటకు పంపించి ఇప్పుడు ఉత్పత్తి వస్తేనే టార్గెట్స్ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పేసి మీరు పెడతా ఉన్నారంటే ఇది పొగరా కండ కావడం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. యాజమాన్య పెద్దలు గాని, ఢిల్లీలో ఉన్న పెద్దలు గాని వచ్చి మీరు ఇచ్చిన టార్గెట్స్ 1 నెల రోజులు తీర్చి చూపించండి, మేము ఉద్యోగులు బయటకు పోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీరు పోతారా? మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి కాకపోతే ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటారు, ఉద్యోగులు పట్టగొడతారు, ఉద్యోగులు జీతాలు తెస్తారా? ఇన్ని ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటే ఇంకా జీతాల మీద వస్తాను మీ నోరా రాయా మీరు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి సోమవారం పొద్దున్న 8 గంటలకి 100,000 బిల్డింగ్ కి చేరుకోవాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి